సామెతల గ్రంథము 7వ అధ్యాయములో ఈయన కూడా కొన్ని మాటలను ఆయన జ్ఞాపకం చేశారు. ఆయన ఏమి జ్ఞాపకం చేశారో మీకు చూపిస్తాను. క్షమించండి, 6వ అధ్యాయము 16, 17, 18 వచనాలు. సామెతల గ్రంథము 6వ అధ్యాయము 6వ అధ్యాయము 16 నుంచి చదువుదామండి. 16 వచనం నుంచి. యెహోవాకు అసహ్యములైనవి 6 గలవు, 7 ఆయనకి హేయములు. అవేవనగా అహంకార దృష్టియు, కలలాడు నాలుకయు, నిరపరాధులను చంపు చేతులను, దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుటకు త్వరపడు పరుగులెత్తు పాదములను, లేని వాటిని పలుకు అబద్ధ సాక్షులు, అన్నదమ్ములలో జగడములు పుట్టించువారును వీరు యెహోవాకు హేయమైన వారు. ఈ 7 లక్షణాలు కలిగిన వారు ఎవరైనా సరే వారు దేవుడికి అసహ్యమైన వారు, హేయమైన వారు. ఇలాంటి వారితో దేవుడు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండడానికి ఇష్టపడ్డు, వారికి సహాయం చేయడానికి కూడా ఇష్టపడ్డు. ఎందుకో తెలుసా? ఇలాంటి వారికి దేవుడు సాయం చేస్తే లోకం చూసేమంట తెలుసా? ఇదేంటమ్మా వాళ్ళ దేవుడు అంత దుర్మార్గులకి కూడా సాయం చేస్తాడా అని లోకం చెప్పుకోదా? దేవుడు పాపము చేసేవారికి, అన్యాయము చేసేవారికి, దేవునికి విరోధంగా జీవించే వాళ్ళకి ఆయన దేవుడు సాయించాడు. వాళ్ళేమంటారంటే దేవుడే మాకు సాయం చేస్తున్నాడు, దేవుడే మాకు ఇస్తున్నాడు, ఆయన ఇవ్వకపోతే మేమెందుకు ఎలాగ ఉంటాం అనుకున్నారు. కానీ దేవుడే ఇవ్వక్కరొద్దు, ఈ లోకంలో సాతానుడు కూడా ఇవ్వగలిగిన వాడే. సాతానికి ఎంత శక్తి ఉందంటే ఈ లోకంలో నీకు పేరునివ్వగలడు, నీకు డబ్బునివ్వగలడు, లోక సంబంధమైన సుఖాన్ని ఇవ్వగలడు, ఇవన్నీ ఇవ్వగలడు. కానీ వాడు ఇవ్వలేనిది ఏంటో తెలుసా? పరలోకాన్ని నీకు ఇవ్వలేడు. సాతాను నీకు ఇవ్వలేనిది ఏంటంటే పరలోకాన్ని నీకు ఇవ్వలేడు. అది యేసు ప్రభువారు ఇవ్వగలిగిన వాడు. నీకు నెమ్మదినివ్వగలిగిన వాడు దేవుడు. కానీ సాతానుడు నీకు నెమ్మది ఇవ్వలేడు. నీకు సంతోషాన్ని కలిగించగలిగిన వాడు దేవుడు. సంతోషం సాతానుడు ఇవ్వలేడు. ఒకవేళ ఇచ్చినా తాత్కాలికమైన సంతోషం, అంటే ఈరోజు ఉంటుంది, రేపు ఉంటుంది, ఎల్లుండి ఉంటుందేమో, కానీ నీ జీవితాంతం ఆ సంతోషం అనేది ఉండలేవు. లోకం ఇచ్చేది ఏదైనా సరే శాశ్వతమైనది కాదు, అది అశాశ్వతమైనది. కొంతకాలం మాత్రమే నీకు ఉంటుంది. అందుకనే మీకు ఎన్నోసార్లు చెప్తాను, డబ్బు శాశ్వతము కాదు, అధికారము శాశ్వతం కాదు. సామెతల గ్రంథంలో అంటాడు, ధనం అనేది ఎప్పటికీ ఉండదు, కిరీటం అనేది ఎప్పటికీ నువ్వు అనుభవించలేవు. ఈ 2 నీకు అసాధ్యమైనవి. ఒక రాజు రాజ్య పరిపాలన చేసేటప్పుడు తన జీవితాంతము నేను రాజుగా ఉండిపోతాను అనుకోవడానికి ఏమైనా అవకాశం లేదు. కొన్నిసార్లు యుద్ధానికి వెళ్ళినప్పుడు ఆ యుద్ధంలో అతను ఓడిపోయాడంటే బందీ